డీటెయిల్స్ లోకి వెళ్తే రైతాంగ పోరాటం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టాయి। ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతాంగ పోరాటం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు। కనీస మద్దతు ధర చెల్లిస్తామని, రుణమాఫీ చేస్తామని, విద్యుత్ సవరణ బిల్లులను పార్లమెంటులో పెట్టామని, పంటల బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తామని, రైతాంగంపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పి హామీలు ఇచ్చిందని రైతు సంఘం నాయకులు సాగర్ అన్నారు। ఇవి ఏవీ చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని, రైతాంగం మీద నిర్బంధాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు। రైతులపై నిర్బంధాన్ని విడనాడి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు। मोदी सरकार होश में आओ काला कानून वापस लो मोदी सरकार होश में आओ जनता दुश्मन मोदी सरकार होश में आओ किसान विरोधी मोदी सरकार होश में आओ किसान विरोधी मोदी सरकार होश में आओ काला कानून वापस लो काला कानून वापस लो एमएसपी देना होगा एमएसपी देना होगा एमएसपी देना होगा काला कानून वापस लो। భారత పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి। తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। దీంట్లో అనేక ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, సామాజిక సంఘాలన్నీ కూడా భాగస్వాములు అయి ఉన్నాయి। కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం ఉధృతంగా జరిగినటువంటి సమయంలో 13 నెలల పాటు జరిగిన పోరాటం సందర్భంగా 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది। కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని, రుణం మాఫీ చేస్తామని, విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టమని, అదే రకంగా బీమా ఏదైతుందో పంటల బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తామని చెప్పింది। రైతాంగం మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చింది। కానీ అవి ఏవి చేయకపోగా ఈ 2 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది। అందుకనే ఈరోజు ఢిల్లీలో మరో రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది। రైతాంగ ఉద్యమం మీద ఈరోజు డ్రోన్ల ద్వారా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు, టీఆర్ గ్యాస్ సెల్స్ ప్రయోగిస్తున్నారు। ఇది దుర్మార్గమైనటువంటి చర్య। కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఖరిని విడనాడాలి। రైతాంగం మీద నిర్బంధాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో ఆ నిర్బంధాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దానికోసం వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే మా ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తాం। రేపు వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే దానికోసం కూడా రైతాంగము, ప్రజానీకం అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తాం।